మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్ అనే వర్డ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అసలు స్టాక్ మార్కెట్ వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అన్నీ ఇవాళ మనతో గెస్ట్ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్, ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్. అసలు నా పేరు ఏకాంబరం అండి. సో ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్లో అరౌండ్ 11 years ప్లస్ వర్క్ చేశాను. సో నేను 11 years ప్లస్ వర్క్ చేయడం వల్ల నాకేంటే స్టాక్ మార్కెట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలిసాయి. సో దీన్ని బేస్ చేసుకొని ట్రేడర్స్కు, ఇన్వెస్ట్కు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పైసా విద్య అనేసి ఒక ఫర్మ్ అయితే స్టార్ట్ చేశాను. దీని ద్వారా ఎవరైతే స్టాక్ మార్కెట్లో బిగినర్స్ మిస్టేక్ చేస్తారో ఆ బిగినర్స్ మిస్టేక్ చేయకుండా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రైట్ వేలో గైడ్ చేయడం ఉద్దేశంతో మనం పైసా విద్య ఫర్మ్ అయితే స్టార్ట్ చేస్తామండి. వాస్తవాలు ఏంటి సార్? అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? బిగినర్స్ మిస్టేక్స్ అంటున్నారు కదా సార్, అంటే వాళ్ళకి తెలియకుండా మిస్టేక్స్ జరుగుతాయా, లేకపోతే ఇంకేమైనా స్కామ్స్ ఉంటాయా, ఎలా ఉంటాయి సార్ అసలు? సో స్టాక్ మార్కెట్లో అందరూ ప్రాఫిట్ చేయాలంటే మార్కెట్లో ఎంటర్ అవుతారు. ఎవరు కానీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకోవాలంటే ఎవరు ఎంటర్ అవ్వరు కదా. ఎస్ సార్. సో ఇక్కడ ప్రాఫిట్ చేసే క్రమంలో వాళ్ళు చాలా స్కామ్స్కి అయితే గురవుతారు. సో ఇందులో మనం కొన్ని స్కామ్స్ అయితే నేను రియల్ టైం చూసి ఫేస్ చేసినవి క్లయింట్స్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చేసే ముందు బిగినర్స్ మిస్టేక్ ఏంటంటే, సో ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే జనాల్లో ఉండేది మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం, షేర్స్ కొనడం, అమ్మడము, తక్కువలో కొనడం, ఎక్కువలో అమ్మడం, అది వరకే కాన్సెప్ట్ ఉండేది. సో తర్వాత ఎప్పుడైతే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసి బాగా వైరల్ అయిందో, సోషల్ మీడియా వాడకం ఎక్కువ వచ్చింది, డిమానిటైజేషన్ తర్వాత యూత్ అందరూ స్టాక్ మార్కెట్ పైన వచ్చారు. దాంతోపాటు మనకు కోవిడ్ వచ్చింది. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే యువతలో ఒక ప్రొజెక్షన్ అయితే వచ్చింది. ఈజీగా మనీ చేయడానికి స్టాక్ మార్కెట్ ఒక ఎథికల్ వే కాబట్టి దాన్ని మనం నేర్చుకొని మనీ ఎర్న్ చేద్దామని. సో ఈ నేర్చుకునే క్రమంలో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైనా కోచింగ్ నేర్చుకుంటే ఆ కోచింగ్లో ట్రైనర్ వచ్చి వీళ్ళకు గైడ్ చేస్తారు, అంటే డూస్ డోంట్ డూస్ అని. అలా లేకుండా సోషల్ మీడియాలో నేర్చుకొని వీళ్ళు ట్రేడింగ్లోకి ఇన్వాల్వ్ అవుతారు. సో ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. సో ఈ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ అయితే వెరీ రిస్కీ అనమాట. సో అదే మీరు స్టాక్స్లో చూసుకుంటే మంచి కంపెనీ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సీను, ఐసిఐసిఓ, రిలయన్స్ వీటిని కొన్నారనుకోండి, కొనిపెట్టుకుంటే ఈ కంపెనీలు ఎప్పుడు జీరో అయిపోవు. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అలా లేదనమాట. మీరు ఇక్కడ వీక్లీ కాంట్రాక్ట్స్, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఈ వీక్లీ కాంట్రాక్ట్స్లో మీరు ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక్క నిమిషంలో మీరు మీ దగ్గర ఉన్న 100 రూపాయలను 10,000 చేసే అవకాశం రావచ్చు, 50,000 చేసే అవకాశం రావచ్చు. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి 10 లక్షలను ఒక్క నిమిషంలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలా ఏ విధంగా నష్టపోకూడదు, అంటే వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఎగ్జాంపుల్ మీరు వీక్లీ కాంట్రాక్ట్ తీసుకుంటే ఎక్స్పైరీ డేస్లో ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎక్స్పైరీ డేస్లో ప్రీమియం అనేది హై వాలటాలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు 10 రూపాయల దగ్గర ప్రీమియం కొన్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీనో, సెన్సెక్సో, నిఫ్టీనో, కానీ సడన్ 100 రూపీస్కి వెళ్ళచ్చు, 500కి వెళ్ళచ్చు. సో యువత ఏంటంటే ఫస్ట్ దీనే ఫోకస్ చేస్తారు. అరే ఎలాగో అలాగా ఒక 1000 క్వాంటిటీనో 2000 క్వాంటిటీనో మనము 10 రూపాయల దగ్గర కొనేద్దాము, ఏదో ఒక మూమెంట్లో మనకు ఒక 200-300 రూపీస్ వచ్చినా, 300 పాయింట్స్ పెరిగినా కూడా మనకు ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇట్లాంటి మూవ్స్ వెరీ రేర్ వస్తాయి అనమాట. వీళ్ళు ఈ మూవ్స్ని క్యాప్చర్ చేసే క్రమంలో వీళ్ళ దగ్గర ఏదైతే ఇనిషియల్ క్యాపిటల్ ఉంటుందో దాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. ఇలా పోగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం సెర్చ్ చేస్తారు? అడ్వైజరీకి సెర్చ్ చేస్తారు. ఈ అడ్వైజరీ సెర్చ్ చేసే క్రమంలో ఆన్లైన్లో కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవుతారు అనమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవ్వడం వల్ల టెలిగ్రామ్లో అడ్వైజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మీరు మా లింక్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్లో వీళ్ళు మల్టిపుల్ అడ్వైజర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మల్టిపుల్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే, లేదు డబ్బులు మీరే మాకు ఇచ్చేయండి, మీ తరఫు నుంచి మేము ట్రేడ్ చేస్తాము, సో ఇందులో మాకు ఏదైతే పర్సంటేజ్ మీకు ప్రతి నెల మీకు ఇస్తామంటారు. సో ఇక్కడ వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఇస్తే ఈ 1,00,000 రూపాయలు మీ తరఫున మా అకౌంట్లో పెడతాం. ఇప్పుడు మీరు కానీ ట్రేడ్ చేస్తే మీరు ట్యాక్సెస్ కట్టాలి, మీ అకౌంట్ మీరు హ్యాండిల్ చేసుకోవాలి, ఇదంతా మీకు రిస్కీగా ఉంటుంది. ఆ రిస్క్ అంతా మేము తీసుకుంటాం అనేసి డబ్బులు వీళ్ళ అకౌంట్ డిపాజిట్ చేసుకొని వీళ్ళ తరఫున ట్రేడ్ చేసినట్టు ఫేక్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేస్తారు. ఒక 2 to 3 ట్రాన్సాక్షన్ 1,00,000 రూపాయలు అంటే వీళ్ళకి ఒక 10,000, 20,000 రీఫండ్ చేస్తారు. సో తర్వాత ఒక ఫైన్ ఏదైనా మార్కెట్ లాస్ వచ్చిందంటే ఒక లాస్ ఫేక్ పిఎన్ఎల్ జనరేట్ చేసి వీళ్ళకు పిఎన్ఎల్ ఇష్యూ చేసేస్తారు. సో వాళ్ళు మీకు లాస్ వచ్చింది కదా, సో మేమేం చేయలేమనేసి చేతులు ఎత్తేస్తారు అనమాట. తర్వాత వచ్చి ఇందులో ఇంకా చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చి ఐపీఓ స్కామ్స్. సో మార్కెట్లో ఇప్పుడు ఏవైతే కొత్త కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయో, సో ఐపీఓకి రాకముందు వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ని కాంటాక్ట్ అవుతారు. సార్ అట్లా మాకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఐపీఓలో మాకు కంపెనీ నుంచి పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు డబ్బులు మాకు ఇస్తే మీ తరపు నుంచి మేము మీకు అన్లిస్టెడ్ షేర్స్ కొని పెడతాము, ఐపీఓకి వచ్చిన తర్వాత వాటిని మీకు అలొకేట్ చేస్తాము, సో మీరు వాటిని బయట
ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు, లేదా మార్కెట్లో లిస్ట్ అయినా మీరు అమ్ముకోవచ్చు అనేసి. సో ఇట్లా ఫేక్ సెబీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వీళ్ళే క్రియేట్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఐపీఓ వచ్చినప్పుడు కూడా వీళ్ళకు ఫేక్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. రియాలిటీగా వీళ్ళు మార్కెట్లో వాటిని సెల్ చేయడానికి సెల్ చేయలేకపోతారు. అలాంటప్పుడు స్టాక్ బ్రోకర్ని అప్రోచ్ అవుతారు. సో అప్పుడు మేము కస్టమర్తో మాట్లాడడం ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు మొత్తం సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా మీ బ్రోకింగ్ ఫర్మ్ పేరు చెప్పారు, మేము డబ్బులు మిమ్మల్ని నమ్మిచ్చామనేసి. సో ఈ విధంగా నష్టపోతుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈజీగా కన్విన్స్ చేయడం ఏంటంటే మేము లింక్ పెడతాము, మా లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనేసి వాళ్ళే ఒక ఏపీకే ఫైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేస్తారు. ఓకే. చేసేసి అందులో ఆర్టిఫిషియల్గా మనీ యాడ్ చేసి వీళ్ళ మనీ వచ్చి వీళ్ళ అకౌంట్ ద్వారా ఏదో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయించుకొని అందులో ఒక వర్చువల్ మనీ వేసేసి మీరు ఇక్కడ ట్రేడ్ చేయండి అంటారు. ట్రేడ్ చేసి ప్రాఫిట్లు చూపిస్తారు. చివరకు వాటిని విత్డ్రా చేసుకోలేరు. సో విత్డ్రా చేసుకోలేక ఇక్కడ జీఎస్టీ అనేసి ఇన్కమ్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్ రూపంలో వీళ్ళు వసూలు చేస్తారు. సో ఈ వసూలు చేసిన అమౌంట్ అంతా మళ్ళీ క్లయింట్ ఏం చేస్తారు, క్లయింట్కి ఏంటి ఇక్కడ పలానా బ్రోకింగ్ ఫర్మ్ నేమ్ ఉంది, ఈ బ్రోకర్ వాళ్ళనేసి వాళ్ళు నమ్మిస్తుంటారు సెబీ రిజిస్టర్ డాక్యుమెంట్ అంతా పంపించి. సో వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారో అప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు, మేము మిమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టాము. సో చివరకు చూస్తే అది ఏపీకే ఫైల్, వాటికి బ్రోకింగ్ ఫర్మ్కి సంబంధం లేదు. ఇలా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒక 70 years ఉన్న ముసలాయన, వెరీ రిటైర్డ్ పర్సన్, వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో అలా అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎక్కువ మోసపోయేది ఎవరంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్కి ఇవంతా తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మరు. సో అన్ఎడ్యుకేటెడ్కి ఏమంటే మనం కష్టపడుతున్నాము, మన శ్రమ, ఇక్కడ ఏదో ఒక వర్క్కి వెళ్ళాము, అక్కడ పని చేసాము, మనకు డబ్బులు వచ్చింది అంతే. సో ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరిని అంతగా నమ్మరు. సో ఎడ్యుకేటెడ్ పీపుల్కి అంటే అన్నీ తెలుసు, ఈజియెస్ట్ వే ఉందని నమ్ముతారు. సో అట్లా ఒక రిటైర్డ్ పర్సన్, 70 years ఏజ్ పర్సన్ వచ్చారు. సార్ నేను ఇట్లా మీ బ్రోకింగ్ ఫర్మ్లో డబ్బులు పెట్టానండి, 30 లక్షలు పెట్టాను, నాకు అప్పుడు 70 lakhs అయినాయి, అవి తీసుకొని కాలేదు, కొంచెం హెల్ప్ చేస్తాను. సో మేము ఆ కేసు మొత్తం చూసాము, ఆ వాట్సాప్ కాన్వర్జేషన్. అందులో అతనికి కానీ బ్రోకింగ్ ఫర్మ్ ఎటువంటి సంబంధం లేదు. సో ఈ విషయంలో మేము హెల్ప్ చేయలేము క్లయింట్కు. సో ఎందుకంటే డబ్బులు ఇతనే ఓన్ అకౌంట్ నుంచి అతను ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ కేసును వచ్చి క్లయింట్ను సైబర్ క్రైమ్కి వెళ్ళి ఫాలో అప్ అవ్వమన్నాము. సో సైబర్ క్రైమ్కి ఇట్లా కేసులో సైబర్ క్రైమ్కి వెళ్ళినా కూడా వీళ్ళదే మిస్టేక్, వీళ్ళు యాక్సెస్ ఇచ్చి ఉంటారు కాబట్టి సో వాళ్ళతో అయినంత వరకు యాక్షన్ తీసుకుంటారు. ఆ లోపు మనీ అనేది రికవరీ చేయలేరు, ఎందుకంటే ఈ మనీ మొత్తం మ్యూల్ అకౌంట్కి వెళ్ళి స్ప్లిట్ అయిపోతాయి. సో రికవరీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బ్రోకరేజ్ యాప్ అనేది కంపల్సరీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయ్యి ఉంటుంది, చూసుకొని ఇన్వెస్ట్ చేయమనేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.